చూడండి, బుమ్రా మాకు ఛాంపియన్ ప్లేయర్. తను అలా చేయడం కొత్త కాదు. చాలా సంవత్సరాల నుండి టీం కోసం ఇలా చేస్తూనే ఉన్నాడు. అయితే ఇలాంటి మ్యాచ్లు గెలిచినప్పుడు మొత్తం టీం పర్ఫార్మెన్స్ చూడాలి. మేం బ్యాటింగ్లో కూడా రాణించాం. ఇలాంటి కండిషన్స్లో గెలవడం అంత ఈజీ కాదు అని మాకు తెలుసు. మా బౌలర్ల దగ్గర నుండి మంచి ప్రదర్శన రావాలి అని కోరుకున్నాం. ఈ మ్యాచ్లో అది జరిగింది. ఇక యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన గేమ్ని తను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. తను ఇంకా చాలా సంవత్సరాలు టీమిండియాకు ఆడనున్నాడు. ఇప్పుడిప్పుడే టీంతో కలిశాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్లో బ్యాటింగ్ చేసిన తీరైతే అద్భుతం. దాని గురించి చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటారు. భవిష్యత్తులో కూడా టీం కోసం ఇలాంటి ప్రదర్శనే చేయాలి అని కోరుకుంటున్నాం. ఇక ఈ మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. అలాగే మా పర్ఫార్మెన్స్లో ఏదైనా లోటు ఉంది అంటే అది టీంలోని చాలా మంది బ్యాటర్స్కి మంచి స్టార్ట్ లభించినా కూడా దాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయారు. ఈ విషయంపై ఫోకస్ పెట్టాలి. కానీ టీంలో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ ఫార్మాట్ ఆడడం వాళ్ళకి కొత్త. అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వాళ్ళకి వీలైనంత కాన్ఫిడెన్స్ అందించడం మాకిప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక ఈ గెలుపు వాళ్ళలో ఎంతో కొంత కాన్ఫిడెన్స్ని నింపే ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇంకా ఫ్రీగా వాళ్ళ ఆటని స్వేచ్ఛగా ఆడగలుగుతారు. ఈ విజయం అయితే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే టీంలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. దట్టు ఇంగ్లాండ్ లాంటి టీంని ఓడించడం, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాక కూడా సెకండ్ టెస్ట్లో కంబ్యాక్ చేయడం ఓ గొప్ప పాజిటివ్ మాకు. ఇంగ్లాండ్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మాకు ముందే తెలుసు ఈ సిరీస్ అనుకున్నంత సులభం కాదని. ఈ మ్యాచ్ గెలవడం ఆనందాన్ని ఇస్తుంది. బట్ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. వాటిపైనే దృష్టి సారిస్తాం. సాధ్యమైనంత వరకు మేము అనుకున్నట్లుగానే జరిగేలా ప్రయత్నం చేస్తాం అని అన్నాడు. ఇంగ్లాండ్ను సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఓడించాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.